వెల్కమ్ బ్యాక్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు ప్రసాద పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. చేపమందు తీసుకోవడానికి వచ్చిన వారితో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిటకిటలాడుతుంది. సుదూర ప్రాంతాల నుంచి చేపమందు తీసుకోవడానికి వస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు ప్రసాద పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. చేపమందు తీసుకోవడానికి వచ్చిన వారితో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిటకిటలాడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి చేపమందు తీసుకోవడానికి వస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత లైవ్ లో అందిస్తారు. రజిత. ఎస్ మీనాక్షి, ఈరోజు ఉదయం నుంచి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు ప్రసాద పంపిణీ జరుగుతుంది. ఈ చేపమందును తీసుకోవడానికి లక్షలాది సంఖ్యలో అయితే వివిధ ప్రాంతాల నుండి దేశవ్యాప్తంగా అయితే ప్రజలు ఇక్కడికి తరలి వచ్చారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఒక అయితే ఈ చేపమందు ప్రసాద కార్యక్రమం అనేది జరుగుతుంది. చేపమందు తీసుకోవడం వల్ల ఉపశం, శ్వాసకోశ వ్యాధుల వంటి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయనే నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా లక్షలాది సంఖ్యలో ఇక్కడికి ప్రజలు వస్తూ ఉంటారు. వారందరికీ ఉచితంగా కత్తిని కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అయితే చేపమందు ప్రసాదం అందివ్వబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా ఈ చేపమందు ప్రసాదాన్ని తీసుకోవడానికి అనేక మంది అయితే ఇక్కడికి వచ్చారు. ఉదయం నుంచి కూడా ఈ చేపమందు ప్రసాద కార్యక్రమం అనేది కొనసాగుతుంది. మనతో పాటు గచ్చిని కుటుంబ సభ్యులు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈసారి వస్తున్న వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎన్ని చేపలు అందుబాటులో ఉంచారు? కార్పొరేషన్ నుంచి వచ్చేసి దాదాపు 2 నుంచి 3 లక్షల వరకు ముందస్తుగా కొద్దిగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం మొత్తం అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా పూర్తి చేస్తుంది. మొత్తం పోలీసు మరియు ఫైర్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్, R&B, ఇంకా చాలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇవన్నీ కలిపి అందరం సమన్వయంగా చూసుకొని కోఆర్డినేషన్ చేసుకొని ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. సార్, అంటే ఈ చేపమందు ప్రసాదం ఎంత టైం వరకు ఇక్కడ ఇవ్వబడుతుంది? అండ్ ఇక్కడ 24 గంటలు అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర కూడా ఇస్తారా? ఇక్కడ ఇవాళ మార్నింగ్ దాదాపు ఒక 10 o'clock నుంచి స్టార్ట్ చేసినాము. సో రేపు మధ్యాహ్నం 11-11:30 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నాన్ స్టాప్గా రాత్రంతా నడుస్తూ ఉంటుంది. తర్వాత ఎవరైనా పబ్లిక్ ఇక్కడ మిస్ అయిపోయినా కూడా వాళ్ళకి దూరం నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళ గుట్టి చేతిలో పంపొద్దని మన తెలంగాణ రాష్ట్ర ప్రజలది ఒకటి ఫీలింగ్ ఉంటుంది. మనం నమ్మే ఎవరు వస్తున్నారనంటే వాళ్ళకి మనం వాపస్ పంపేము ఉట్టిగా. సో మేము కూడా తెలంగాణ వాళ్ళమే కాబట్టి సో మనకి మా యాన్సిస్టర్స్ దగ్గర నుంచి కూడా ఒకటి ఉంది, ఎవరైనా మనల్ని నమ్మి దూరం నుంచి ఎక్కడి నుంచి అన్న వస్తున్నాడు అని అంటే అతనికి మనము నిరాశ చేసి పంపొద్దు. సో అందుకని మేము మా ఇంటి దగ్గర కూడా ఒక 2 నుంచి 3 రోజుల వరకు చేపమందు అనేది అందుబాటులో ఉంచుతున్నాము. చూడొచ్చు, అయితే ఇక్కడ 24 గంటల పాటు ఈ చేపమందు ప్రసాద పంపిణీ అనేది జరుగుతుంది. ఆ తర్వాత బత్తిని కుటుంబం దూద్ బౌలిలో వారి ఇంటి దగ్గర కూడా మరో 2-3 రోజుల పాటు కూడా ఈ చేపమందుని పంపిణీ చేయనున్నట్లుగా అయితే మనకు చెప్తా ఉన్నారు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా అయితే ఈ చేపమందుని తీసుకోవచ్చు. మహిళలు ఎవరైనా గర్భవతులు ఉన్నట్లయితే వారు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఈ చేపమందుని తీసుకోవచ్చు అని నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అయితే చాలా ఎక్కువ సంఖ్యలో క్రౌడ్ ఉన్న నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, తొక్కిసలాట జరగకుండా భారీ బందోబస్తు నడుమ అయితే ఇక్కడ ఈ చేపమందు కార్యక్రమం జరుగుతుంది. చేపమందు తీసుకున్న వారికి తీసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఆహార నియమాలు ఎలా ఉంటాయి, ఈ చేపమందుని ఎన్నిసార్లు తీసుకోవాలి తదితర అన్ని విషయాలపైన మందు తీసుకునే వారికి అవగాహన కల్పిస్తూ వాలంటీర్లు అంతా కూడా ఇక్కడ ఉదయం నుంచి కూడా వర్క్ చేస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం, చిన్న చిన్న పిల్లలతోటి అయితే ఇక్కడ వచ్చి చేపమందుని తీసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వస్తాం. ప్రతి సంవత్సరం వస్తారా? ఇదే ఫస్ట్ టైం మేడం. ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు?
ఏమో ఫస్ట్ టైం చిన్నపిల్లలకు దమ్ము వస్తుందని చూద్దామనేసి వచ్చినాం ఇప్పుడే. ఓకే, పిల్లల కోసం పిల్లలకు వీళ్ళిద్దరు ముగ్గురు మేడం, ఇంకొక పాప వేయించుకుంటుంది. ఓకే, ఎలా ఉంది అంటే మీకు ఎలా తెలిసింది ఇక్కడ చేప మందు ప్రసాదం? మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడనే వేయించుకుంటే వాళ్ళంట, పెద్దవాళ్ళని చూసి వేరే వాళ్ళు చెప్తే వచ్చినాం. చూడొచ్చు, వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ చేప మందు తీసుకోవడానికి అశేషంగా ప్రజలైతే తరలి వస్తున్నారు. వీరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. ఉదయం నుంచి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్, మదియాష్కి గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులంతా ఇక్కడికి వచ్చి ఈ చేప మందు ప్రసాదాలలో జరుగుతున్నటువంటి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు కూడా చేప మందు తీసుకున్నారు. దీంతో పాటు ఇక్కడ ఏర్పాట్లను అన్నింటినీ పర్యవేక్షించారు. చాలా అంటే వివిధ ఆర్గనైజేషన్లకు సంబంధించినటువంటి వాలంటీర్లు అంతా కూడా వారు స్వచ్ఛందంగా వచ్చి ఈ సేవా కార్యక్రమంలో వారు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి అటు మహారాష్ట్ర, కర్ణాటక, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, కొంతమంది ఇతర దేశాలకు సంబంధించిన వారు కూడా వచ్చి ఈ చేప మందునైతే తీసుకుంటున్నారు. చేప మందుకు ఎంతో విశిష్టత ఉంది. మొత్తం 177 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా ఈ చేప మందు ప్రసాదం పంపిణీ అనేది కొనసాగుతుంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవ చేసే విధంగా అయితే ఈ చేప మందును ఇస్తున్నట్లుగా అయితే నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 2 దశాబ్దాలుగా అయితే ఈ చేప మందు ప్రసాద పంపిణీ అనేది జరుగుతుంది. అయితే గతంలో ఒకసారి తొక్కిసలాట కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఈసారి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అయితే చేప మందు ప్రసాద పంపిణీని కొనసాగిస్తున్నారు. చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఉన్న నేపథ్యంలో ఎవరైనా చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నట్లయితే వారు తప్పిపోయే వారుంటే కూడా వారి కోసం అనౌన్స్మెంట్ ఇస్తూ ఎప్పటికప్పుడు క్యూ లైన్ లో ప్రజలు ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక్కొక్కరిగా ఈ మందు చేప మందు తీసుకోవడానికి పంపిస్తూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేప మందు ప్రసాద పంపిణీని అయితే జరిపిస్తున్నారు. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ రజిత.